దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు జూపడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్కు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘం సీనియర్ నాయకులు ఎస్ఆర్పురం మండలం తయ్యూరు ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుమల మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త దళితుల ఆశాజ్యోతి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ దళితుల అభ్యున్నతి కృషి చేసినట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన దళిత ఎమ్మెల్యేలు దళితులకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని థామస్ ఒకడే దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నట్లు తెలిపారు. ఓర్వలేని వైసీపీ నాయకులు థామస్పై అసత్యారోపణలు చేస్తూ దళితుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. నా పేరు తిరుమల, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు ఎక్స్ ఎంపీటీ సార్ నా పేరు. అయ్యా, డిబేట్లో కూర్చొని జూపూడి ప్రభాకర్ గారు, మీరు మా ఎమ్మెల్యేని అంబేద్కర్ లాంటి అంత గొప్ప స్థాయి కలిగిన ఎమ్మెల్యేని పట్టుకొని ఏదంటే అది మాట్లాడుతూ ఉండవు. కొత్తగా వచ్చినాడు, తెలియదు అది ఇదని. ఆయన ప్రపంచ దేశాల చుట్టే మేధావి. అంబేద్కర్ అంత స్థాయి కలిగిన వ్యక్తి థామస్ గారంటే, అటువంటి నిజాయితీ గల ఎమ్మెల్యే మా ఎస్సీ నియోజకవర్గానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజమైన దళితుల రాజ్యం వచ్చింది. నీలాగా జగన్మోహన్ రెడ్డిని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఎత్తుకొని పోయి కోర్టులో పెడితే 5 రోజులు అన్నం తినకుండా దోమల్లో జగన్ సార్ భార్య, జగన్ సార్ వాళ్ళ అమ్మ శర్మిలమ్మ, నువ్వు సిబిఐలో ఎన్కోర్లో ఎట్లా కూర్చున్నావో మాకు తెలుసు. దళితులను వాడుకొని ఎమ్మెల్సీ తెచ్చుకొని ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి చనిపోయే లోపల మళ్ళీ వచ్చి తెలుగుదేశంలో కులాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ కార్పొరేషన్ నెంబర్ తీసుకొని మళ్ళీ తెలుగుదేశాన్ని వదిలి సారాయికి ఒక మాట, కోటర్కి ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు. నేలికి అదుపులో పెట్టుకొని మాట్లాడు. చిత్తూరు జిల్లా ఎస్సీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. మీ నారాయణ స్వామి గురించి మేము మాట్లాడలేదు. ఎందుకంటే అతను సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు పాదురుకుప్పాన్ని కాల్పించినాడు. అతను సత్తివేళ్ళు ఎమ్మెల్యే అయినప్పుడు అతని కారును కొట్టి పంపించినారు. అతను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అయిన తర్వాత పచ్చికాపాలెం భారతంలో మాలోళ్ళకి రెడ్లకి చాలా సంబంధాలు ఉన్నాయి. దాన్ని సంబంధం లేకుండా చేసిన వ్యక్తి ఈ నారాయణ స్వామి గారు. కార్వేట్ నగర మండలంలో బీసీ జడ్పీటీసీ వస్తే మీ భార్య ఆల్రెడీ 10 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి ఉంటే ఆమెను తెచ్చి బీసీని రద్దు చేసి ఎస్సీగా తెచ్చుకున్న వ్యక్తి నువ్వు. మీ కూతురికి ఆమెకు అప్లికేషన్ వేస్తే రిజెక్ట్ అయింది, ఎవరికి తెలియదా? జడ్పీటీసీగా మీ ఆమె కృపాలక్ష్మి మేడం గారు వేయాలంటే అప్పుడు రిజెక్ట్ అయింది, ఎవరికి తెలియదా? నోరు అదుపులో పెట్టుకోవాలి. నువ్వు అంబేద్కర్ కాల్ చేసిన చోటుకు వస్తే కొత్త బిచ్చగాడు అంటావు. థామస్ సార్ కారు ఏంది, ఆయన చెప్పులు ఏంది, ఆయన 4 రేంజ్ వేర్ కారులో వస్తాడు. నువ్వు మంత్రి అయ్యి కూడా 6 నెలలు నీ కారుకు నెంబర్ లేకుండా తిరిగినావు, గుర్తుందా? 6 నెలలు ఒక మంత్రి, 6 నెలలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్కరోజు కూడా నీ కారుకు నెంబర్ పాచినారు, కారుకి నెంబర్ లేకుండా తిరిగినావు, గుర్తుపెట్టుకో. కొత్తపల్లిమిట్లో నీ కారుని నిలిపి నేనే చెప్పా, అయ్యా నీ కారుకి నెంబర్ లేకుండా మంత్రిగా తిరగడం నేరం, ఫస్ట్ అది నేర్చుకోండి. అయ్యా, మీరు విగ్రహాన్ని అగ్గిపెట్టినోడిని ఎత్తి వేయమనండి. అది ఏ కులం అన్నా ఉన్ని, ఏ పార్టీ అన్నా ఉన్ని, ఎవడన్నా ఉన్ని. కానీ మీరు వచ్చి రాకముందు థామస్ సార్ని కొత్త బిచ్చగాడు అంటావు. ఏందయ్యా, ఒక దళితులు నువ్వు సీనియర్ కదా, చదువుకుంటానంటావు. చంద్రబాబు నాయుడు మా క్లాస్మేట్ అంటావు. నీవు మటర్లు చేసింది, మానభంగాలు చేసింది నీ సొంత చెల్లి కొడుకే చెప్పినాడు. నీ చెల్లినే చంపినావని మేము చెప్పలా, మీ చెల్లి కొడుకే చెప్పినాడు. మరి నువ్వు నీలాంటి వ్యక్తి కూడా పదే థామస్ గారి గురించి మాట్లాడతావు. ఆయన ఎలాంటి దేవుడు? ఈ జిల్లాలో ఓసీ ఎమ్మెల్యేలకు కూడా లేదు. అటువంటి వ్యక్తి ఒక రేంజ్ కారులో వస్తూ ఉంటే, మాలో ఆత్మగౌరవం నిలబడతా ఉంటే కలెక్టర్ ఆఫీసులో ఆనందంగా ఉంది. అదే మారితే ఒక బంగారు లాంటి వ్యక్తి ఎంపీ గారు, అసలు ఆషామాషా బంగారు కాదు ఆయన, మనకు దొరికే వ్యక్తి కాదు. మేమైతే అంబేద్కర్ని చూడలా. నిజంగా ఎంపీ గారు ముఖం, థామస్ సార్ ముఖం చూస్తే అంబేద్కర్ దిగి వచ్చినాడు మా జిల్లాకి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అయ్యా జూపూడి ప్రభాకర్ గారు, నువ్వు డిబేట్లో మాట్లాడి తిరుపతికి వచ్చి టీ నీళ్ళు సారాయి గ్లాసా తాగేసి పోయేది కాదు. మా జిల్లా గురించి మాట్లాడేటప్పుడు, మా నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నువ్వు రా, మేము వస్తాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమి అభివృద్ధి చేసినాడో మా నాయకుడు
చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేసినాడో, మా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేసినాడో నీకు నేను చూపిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వెనకాల 66 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్కి 6 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఇంతవరకు 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ళు ఎస్సీ కార్పొరేషన్లో ఇంతవరకు బీగాలు తెరవలా. ఎక్కడికి పోయినావు జూపూడి ప్రభాకర్? నీ ఉప ముఖ్యమంత్రి అంటా ఉన్నావు. అదంతా చెప్తే సిగ్గుసేటు. 5 సంవత్సరాలు ఏసీబీల్ని, సిబిఐల్ని, ఇన్కమ్ ట్యాక్స్ని వేయమంటా ఉన్నావు. ఫోన్ పే లేకుండా బ్రాందీ షాపుల్ని కంటైనర్గా డబ్బులు పెంచినావు. ఆ రోజు ఆడిపోయిందిరా సిగ్గులేని చూపు ప్రభాకర్. సిగ్గుందా నీకు? మా మాలల గురించి, చిత్తూరు జిల్లా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నేలికి అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడద్దు. జాగ్రత్త. తెలుసో తెలియకో మాట్లాడినావు, ఇంకొకసారి రిపీట్ చేయొద్దు. చేస్తే చాలా ఇదిగా ఉంటుంది. అతను వచ్చి దేవుడు, థామస్ సార్ అనే వ్యక్తి దేవుడు, దళితుల దేవుడు. ఆయన ముఖం చూడు అంబేద్కర్ లాగానే ఉంటాడు. దయచేసి మీరెవరు కూడా అయ్యా వైఎస్సీపీ పార్టీలారా, 5 ఏళ్ళు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఏ ఎస్సీకి ఏమీ రాలా. ఈరోజు మీరు పదే చెప్తా ఉన్నారు. విగ్రహాన్ని పెట్టింది గోవిందయ్య ఉన్ని, వేరే వాళ్ళు ఉన్ని, ఎవరైనా ఉన్ని, నిశ్చితంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్ష చేయండి, తప్పులేదు. మీరు వచ్చి మా సారు గురించో, మా ఎమ్మెల్యే గురించో, మా ఎంపీ గురించో, మా పార్టీ గురించో విమర్శిస్తే మాత్రం మేము క్షమించేదే లేదు.